అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామని ప్రకటన చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్యే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. నల్లగొండ జిల్లా కేంద్రంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కార్నర్ మీటింగ్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతల అసమర్థత వల్లే నల్లగొండ జిల్లాకు కృష్ణా నీళ్లు రాలేదని, సాగునీళ్లు ఎందుకు తీసుకురావడం లేదని గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి జగదీష్ రెడ్డిని నిలదీస్తే వాళ్ల స్పందన విచిత్రంగా విడ్డూరంగా ఉందని వివరించారు. సాగునీటి ప్రాజెక్టు కోసం గుత్తా సుఖేందర్ రెడ్డి స్వరాష్ట్రంలో సీఎంను ఎందుకు నిలదీయరు, పదవులకు ఎందుకు రాజీనామా చేయరు అని నిప్పులు చెరిగారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ హయాంలోని మాత్రమే అభివృద్ధి చెందిందని వెల్లడించారు. పదవుల కోసం, అధికారం కోసం టీడీపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మారిన వ్యక్తి గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తారా అని నిలదీశారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పొద్దు తిరుగుడు పువ్వు తిరిగినట్లు గుత్తా సుఖేందర్ రెడ్డి పదవుల కోసం పార్టీల చుట్టూ తిరుగుతున్నాడని ఆగ్రహించారు. నల్లగొండ జిల్లా హెడ్ క్వార్టర్లో అనేక రకాలైనటువంటి ఉద్యమాలకి, పోరాటాలకి, భావజాలాలకి నిలవైనటువంటి నల్లగొండ జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి మీ అందరితో కలిసి ఈరోజు ఈ రాష్ట్ర సమాజాన్ని ఉద్దేశించి మాట్లాడటం అవకాశం రావటం అదృష్టంగా నేను భావిస్తూ, నా ఈ సుదీర్ఘ పాదయాత్రలో భాగంగా నిన్నటికి 16వ తారీఖు జూన్ 16కి 3 నెలలు పూర్తయిపోయింది. మార్చి 16న మొదలుపెట్టినటువంటి నా ఈ పీపుల్స్ మార్చ్ పాదయాత్ర రాష్ట్ర ప్రజలకు సంబంధించిన గుండె చప్పుల్ని, వారి ఆవేదనల్ని అన్నిటినీ కూడా సాధ్యమైనంత మేరకు మీడియా సమక్షంలోనే, మీడియా ద్వారా ఈ సమాజానికి తెలియజెప్పేటువంటి ప్రయత్నం ప్రతి సందర్భంలో చేశాం. అలాగే మారుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, లేకపోతే అనేక రకాలైనటువంటి భావజాలాలు కలిగినటువంటి వాళ్ళు కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ సమాజం ఏమైపోతుందనేటువంటి భావం, బాధ అందరి హృదయాల్లో కనిపిస్తూ ఉంది. ఈరోజు నిన్నటి వరకు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీని ఈ దేశంలోంచి దూరంగా పెట్టాలని, ఈ సమాజానికి అత్యంత ప్రమాదకారిగా మారినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ సమాజానికే పెద్ద చీడ లాంటిదని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు సడన్గా గవర్నర్ గారితో కలిసి మరొక్కసారి వారి అసలు స్వరూపాన్ని బయటికి తీసుకుని వచ్చారు. మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం, వీళ్ళిద్దరూ కలిసి ఆడుతున్నటువంటి నాటకం అని. భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటేనని, కావాలనే మీరు తిట్టినట్టు చేయండి, లేకపోతే మీరు కొట్టినట్టు చేయండి, మేము ఏడ్చినట్టు చేస్తాం అని ఇద్దరు కూడబలుక్కొని ఈ రాష్ట్రంలో ఇతర రాజకీయ పార్టీల ఉనికి లేకుండా చేయాలనేటువంటి ఒక కుట్రతో వాళ్ళు చేసినటువంటి రాజకీయ అవలక్షణాలన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ బయట పెట్టుకుంటూనే వచ్చింది. మళ్ళొకసారి చెప్తా ఉన్నాం, మేము గతంలో అనేక సందర్భాల్లో, రాజ్యాంగపరమైనటువంటి సందర్భాల్లో కూడా, శాసనసభలో బడ్జెట్ సమావేశాలప్పుడు కానీ, లేకపోతే జెండా ఆవిష్కరణ సందర్భంలో కానీ, ఎప్పుడు గవర్నర్ గారితో కలిసి మాట్లాడటానికి, ఎదురుపట్టడానికి కూడా ఇష్టపడినటువంటి ముఖ్యమంత్రి గారు సయోధ్య అయిపోయింది, బేరం కుదిరింది, అందరూ ఒకటైపోయారు, కలిసి చిరునవ్వులు చిందిస్తూ నడుస్తూ ఉన్నారు.